Hi everyone, I'm Dr. Sahithya. Welcome back to my channel Manisha. So, ఈరోజు వీడియోలో మనం the drugs which are used for stoppage of the hemorrhages. So, ఏదైనా మన బాడీలో blood flow or blood loss ఉంది అన్నప్పుడు what are the remedies which we have to see అన్నది ఈరోజు చూద్దాము. సో hemorrhagic remedies. So, hemorrhagic remedies అంటే first we'll talk about what is an hemorrhage. Hemorrhage ఏంటి అంటే the loss of blood from the body. సో ఐదర్ అది మనకి త్రూ ఇంజురీస్ వల్ల కావచ్చు ఆర్ ఎల్స్ ఫీమేల్స్లో చూసుకున్నట్టయితే ద మెన్స్ట్రల్ సైకిల్. సో ఎలాగైనా సరే బ్లడ్ అనేది లాస్ ఉన్నప్పుడు, బ్లడ్ అనేది బాడీ నుంచి బయటికి వెళ్తున్నప్పుడు, ఎక్కువ అమౌంట్ ఆఫ్ బ్లడ్ అనేది మన బాడీలోంచి బయటికి వెళ్ళిపోతుంది అన్నప్పుడు ఖచ్చితంగా వీల్ హ్యావ్ ది కాంప్లికేషన్స్. సో ఎనీమియా కాంప్లికేషన్స్ అనేవి చాలా ఉంటాయి. సో అలాంటి కాంప్లికేషన్స్ రాకుండా to stop the blood flow out అనేది హోమియోపతిలో వీ హ్యావ్ అ వెరీ గుడ్ రెమెడీస్. సో ఆ రెమెడీస్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము. బట్ మనందరికీ తెలుసు హోమియోపతిలో ఇట్ ఈస్ నాట్ అ డిసీజ్డ్ ఆర్ డయాగ్నోసిస్ బేస్డ్ ట్రీట్మెంట్. సో ఈ హెడేక్కి ఆర్ ఎల్స్ స్టమక్ పెయిన్ ఆర్ ఎల్స్ ఎనీ అదర్ డయాగ్నోసిస్, సో ఏ డయాగ్నోసిస్కైనా దానికి రిలేటెడ్ డ్రగ్స్ అనేవి ఉండవు. బట్ ఇట్ ఈస్ ప్యూర్లీ and 100% depending upon the symptoms what the patient tells. సో పేషెంట్ యొక్క సిమ్టమ్స్ని బట్టి మనం మెడిసిన్ అనేది ఇస్తాం. బట్ ఈ రెమెడీస్ ఏంటి అంటే, సో ఆఫ్టర్ థరో రీసెర్చ్ అంటే చాలామంది హోమియోపతి డాక్టర్స్ వాళ్ళ పేషెంట్స్కి ఇచ్చిన రెమెడీస్, సో వాళ్ళ పేషెంట్స్కి ఇచ్చినప్పుడు ఈ రెమెడీస్ అనేది బెస్ట్ యాక్టింగ్ రెమెడీస్ అనేది మనకు ఉంటుంది. సో అండ్ సో ప్రాబ్లమ్కి ఆర్ సో అండ్ సో సిమ్టమ్కి విల్ హ్యావ్ అ బెస్ట్ యాక్టింగ్ రెమెడీస్. సో అలా ద బెస్ట్ యాక్టింగ్ ఆర్ ఫస్ట్ మనం చూడవలసిన డ్రగ్స్, లేదంటే ఒక సిమ్టమ్ మన మైండ్లోకి వచ్చినప్పుడు సో మనం ఎలా ఆలోచించాలి ఆర్ వాట్ ఆర్ ద డ్రగ్స్ దట్ విల్ యాక్ట్ ఆన్ దట్ పర్టికులర్ సిమ్టమ్ అనేది వీ షుడ్ హ్యావ్ అన్ ఐడియా, రైట్? సో నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ సిమ్టమ్స్కి ఇదే డ్రగ్ ఆర్ ఈ డయాగ్నోసిస్కి ఇది డ్రగ్స్ అనేవి మన హోమియోపతిలో ఉండవు. సో దిస్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ది సిమ్టమ్స్. హెమరేజ్కి సంబంధించిన రెమెడీస్ అన్నవి చూద్దాం. సో మనకి ఫస్ట్ బ్లడ్ ఎక్కువ పోతుంది, ఐదర్ ఎనీ రీజన్, ఐదర్ ఇట్ మే బీ అన్ ఇంజురీ ఆర్ ఫీమేల్కి సంబంధించి చూసినట్టయితే మెన్స్ట్రల్ సైకిల్లో కూడా ఎక్కువ బ్లడ్ లాస్ ఉంటుంది, దర్ ఇస్ అ ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ మెన్స్ట్రల్ సైకిల్ అన్నప్పుడు వాట్ వీ హ్యావ్ టు థింక్. సో మన మైండ్లోకి ఫస్ట్ రావాల్సిన డ్రగ్స్ ఏంటి అంటే, ఫస్ట్ మనకి దీంతో పాటుగా ఐ టెల్ యూ సమ్ ఆఫ్ ద రీజన్స్ అండ్ ఇన్ ద సెన్స్ లైక్ వాట్ ఆర్ ద కాజెస్ ఆర్ ఇన్ వాట్ సిచ్యువేషన్స్లో మనం ఈ డ్రగ్స్ బాగా యూజ్ అవుతుంది అనేది కూడా నేను చెప్తాను. సో ఫస్ట్ విల్ హెమరేజెస్లో యాక్టివ్ హెమరేజ్ ఉంటుంది, ప్యాసివ్ హెమరేజ్ ఉంటుంది. లైక్ డైరెక్ట్లీ ఫ్రమ్ ది ఎఫెక్టెడ్ ఏరియా నుంచి బ్లీడింగ్ అవ్వచ్చు, లేదు అంటే ద రీజన్ మే బీ సమ్వేర్ ఇన్ ద బాడీ ఆర్ ద ఇంజురీ మే బీ సమ్వేర్ ఇన్ ద బాడీ, బట్ బ్లీడింగ్ అనేది మనకి ఈ ప్లేస్ నుంచి జరుగుతుంది కూడా ఉంటుంది. సో ఇన్ దాట్ వే వీ హ్యావ్ ప్యాసివ్ హెమరేజెస్. సో ఈ ప్యాసివ్ హెమరేజెస్లో మనకి అమిలస్, సికేల్ అండ్ క్రోటాలస్, ఈ డ్రగ్స్ అనేవి ద ఫస్ట్ మనకి మైండ్లోకి రావాల్సిన డ్రగ్స్. అండ్ మనకి యాక్టివ్ హెమరేజెస్లో చూసుకున్నట్టయితే వీ హ్యావ్ అ ఫెర్రన్ఫాస్, ఇపికాకునా అండ్ ఫాస్ఫరస్. సో దీంట్లో కూడా వీల్ హ్యావ్ డిఫరెంట్ సిమ్టమ్స్. లైక్ ఇప్పుడు మనకి పేషెంట్ వచ్చి నాకు బ్లడ్ బాగా ఎక్కువ లాస్ అవుతుందండి, దీంతో పాటుగా అసోసియేటెడ్ సిమ్టమ్ లైక్ నాకు తల తిరుగుతోంది, లేదు వామిటింగ్ సెన్సేషన్ ఉంది, లేదు నాకు ఎక్కువ ఫ్యాన్ అవసరం పడుతోంది, లేదంటే నాకు ఎక్కువ ఎక్కువ కవరింగ్ అయితే ఇష్టంగా ఉంది, లైక్ ఎక్కువ వామ్లో ఉండే పొజిషన్స్ అయితేనే ఇష్టంగా ఉంటుంది, లేదంటే దాని దీంతో పాటుగా చాలా నీరసంగా ఉంటుంది, అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఉంటాయి. సో డిపెండింగ్ అపాన్ దోస్ అసోసియేటెడ్ సిమ్టమ్స్ మనం ఈ డ్రగ్స్కి ఫైనలైజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ యాక్టివ్ హెమరేజెస్లో వీ హ్యావ్ అ ఫెర్రన్ఫాస్, ఇపికాకునా అండ్ ఫాస్ఫరస్. సో దీంట్లో మనకి ది అదర్ అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఆఫ్ అ పర్సన్. సో ఇపికాకునాలో మనకి టంగ్ చూసుకోవచ్చు. సో ఫెర్రన్ఫాస్లో మనకి గ్రాడ్యువల్లీ ద సిమ్టమ్స్, ది అదర్ డ్రగ్ రిలేటెడ్ సిమ్టమ్స్ అండ్ ద సిమ్టమ్స్ మనకి పర్సన్ చెప్తున్న సిమ్టమ్స్తో కూడా కోరిలేట్ చేసుకుని దెన్ వీ షుడ్ ప్రిస్క్రైబ్ అ మెడిసిన్. అండ్ దీంతో పాటుగా ఫస్ట్ మనం కేసు ఏం తీసుకుంటాము, ప్రెజెంటింగ్ సిమ్టమ్. సో ప్రెజెంటింగ్ సిమ్టమ్తో ద రీజన్ ఫర్ ద సిమ్టమ్, రైట్? సో అది ఏం చేస్తుంటే మీకు ఎక్కువ అవుతుంది, ఎప్పటి నుంచి ఉంది, అండ్ ద నేచర్ ఆఫ్ ద సిమ్టమ్, ఐదర్ ఇట్ ఈస్ పెయిన్ కానీ లేదనుకుంటే లైక్ వాట్ ఎవర్ ద సిమ్టమ్ ఇస్,
సో ఆ నేచర్ ఆఫ్ ద సిమ్టమ్ ఏంటి అనేది వీల్ ఆస్క్ ఫ్రమ్ ద పేషెంట్. సో ఇన్ ద సేమ్ వే మనకి బ్లీడింగ్ అవుతుంది అన్నప్పుడు, హిమరేజిక్ కండిషన్స్ బాడీలో ఉన్నది అన్నప్పుడు వాట్ ఆర్ ద క్వశ్చన్స్ వీ హ్యావ్ టు ఆస్క్. సో ఫస్ట్ అది ఎప్పటి నుంచి ఉంది, అండ్ ఆల్సో ఆ బ్లీడింగ్ అవుతున్నప్పుడు ద అసోసియేటెడ్ సిమ్టమ్స్ వాట్ యు ఆర్ హ్యావింగ్ ఆర్ వాట్ యు ఆర్ ఫీలింగ్ అనేది వీ హ్యావ్ టు నోట్ ఇట్ డౌన్. అండ్ దీంతో పాటుగా ద నేచర్ ఆఫ్ ద ఫ్లో. సో ఈ బ్లడ్ అనేది బయటికి పోతుంది అన్నప్పుడు దాని కలర్ ఎలా ఉంది, దాని డెన్సిటీ అదర్ ఇట్ ఇస్ క్లాటెడ్ ఆర్ ఫ్లూయిడ్ ఆర్ సెమీ లిక్విడ్లో ఉందా, దాని కలర్ ఎలా ఉంది, అదర్ ఇట్ ఇస్ డార్క్ ఆర్ డార్క్ బ్రౌన్ కూడా ఉంటుంది. సో లైక్ మాలిగ్నెన్సీస్లో ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మనకి డార్క్ కలర్ ఆఫ్ బ్లడ్ అనేది లాస్ ఉంటుంది. సో ఈ కలర్ ఆఫ్ ద బ్లీడ్ ఆర్ కలర్ ఆఫ్ ద బ్లడ్ అనేది కూడా మనం వీ హ్యావ్ టు నోట్ ఇట్ డౌన్ డిపెండింగ్ అపాన్ ది కలర్ ఆఫ్ దట్. సో బ్రైట్ రెడ్, ప్రొఫ్యూజ్ అండ్ యాక్టివ్. సో ప్రొఫ్యూజ్ అంటే లైక్ 24/7 వాళ్ళకి బ్లీడింగ్ ఉంటూనే ఉంటుంది. సో అలాంటప్పుడు వాట్ ఆర్ ద డ్రగ్స్ వీ హ్యావ్ టు సీ. ఫస్ట్ వీ షుడ్ సీ నైట్రిక్ యాసిడ్ అండ్ ఇపికాకునా. సో బ్రైట్ రెడ్ hemorrhagic or a blood loss ఉంది అన్నప్పుడు the first drug we have to come in the mind is ipecacuanha and nitric acid. Okay, so the next is దీంతో పాటుగా as I already told మనం associated symptoms మీద బాగా కాన్సన్ట్రేట్ చేయాలి. సో hemorrhagic conditions అంటే we'll have some sort of like 10 to 15 drugs, బట్ దీంట్లో మనకి పేషెంట్కి what is the proper drug related to that person అనేది will depend upon the associated symptoms. సో ఈ అసోసియేటెడ్ సిమ్టమ్స్లో చాలామందికి భయం ఉండొచ్చు, లేదంటే వాట్ డు ఐ సే చాలామందికి డెలీరియం ఉండొచ్చు, ఇల్యూషన్ ఉండొచ్చు, అండ్ దీంతో పాటుగా ది అదర్ సిమ్టమ్స్ లైక్ ఫీవర్ ఉండొచ్చు, హెడేక్ ఉండొచ్చు, టైర్డ్నెస్ ఉండొచ్చు. సో ది అదర్ సిమ్టమ్స్ విల్ బి అసోసియేటెడ్. ఇన్ ద సేమ్ వే మనకి ఈ ప్రొఫ్యూజ్ హెమరేజిక్ కండిషన్స్తో పాటుగా ఇఫ్ ద పేషెంట్ ఈజ్ ఫియర్ అండ్ యాంగ్జైటీ, సో ఫియర్తో పాటు యాంగ్జైటీ కూడా మనం పేషెంట్లో కనిపిస్తుంది అన్నప్పుడు వీ కెన్ బ్లైండ్లీ గివ్ ఎకోనైట్ నెపాలస్. సో ఎకోనైట్ నెపాలస్లో మనకి మ్యాక్సిమం ఫియర్ ఉంటుంది. సో ఆ పర్సన్ ఏ చిన్న డిసీజ్తో సఫర్ అవుతున్నా, ఏ చిన్న సిమ్టమ్స్తో సఫర్ అవుతున్నా సరే దానికి ఆల్మోస్ట్ ఆల్ 10 to 15 times మోర్ ఫియర్ పేషెంట్లో ఉంటుంది. సో ఎకోనైట్ నెపాలస్ అన్నప్పుడు మనకి ఫస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ థింగ్ మనకు రావాల్సింది ఫియర్ అండ్ యాంగ్జైటీ. సో ఈ హెమరేజిక్ కండిషన్స్తో పాటు ఫియర్ అండ్ యాంగ్జైటీ ఉంటే వీ క్యాన్ బ్లైండ్లీ గివ్ ఎకోనైట్ నెపాలస్. ఇన్ కేస్ ఈ హెమరేజిక్ కండిషన్స్కి రీజన్ ఈజ్ ఇంజురీ. సో మనం ఎక్కడైనా ఆడుకుంటూ పడిపోవడం కానీ, లేదు ఏదైనా కట్ అయితే కానీ, సో ఇన్ కేస్ ఎనీ ఇంజురీ వల్ల మనకి హెమరేజ్ ఆర్ బ్లడ్ లాస్ అవుతుంది ఐదర్ ఇంటర్నల్లీ ఆర్ ఎక్స్టర్నల్లీ అంటే వీ క్యాన్ గివ్ ఆఫ్ ఆర్నికా. ఆర్నికా కూడా ఈజ్ అ వెరీ గుడ్ రెమెడీ ఫర్ ఇంజురీస్. And not only the injuries, I mean not only the recent injuries, but many years ముందు ఏదైనా ఇంజురీ జరిగి దాని ఎఫెక్ట్ ఆర్ దాని యొక్క రీజన్ వల్ల ఇఫ్ ద పర్సన్ ఈజ్ సఫరింగ్ ఎనీ అదర్ సిమ్టమ్ లైక్ హియరింగ్ లాస్ కానీ, లేదు వర్టిగో కానీ, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు హిస్టరీలో మెనీ ఇయర్స్ బ్యాక్, సో అది ఎంతకాలం అని కాదు బట్ చాలా ఇయర్స్ ముందు ఇఫ్ వీ హ్యాడ్ అండర్గోన్ అన్ ఇంజురీ and now that person is suffering with vertigo gani or hearing loss gani unnappudu arnica is a very good remedy. And the next is congestion to head and thrombing. And blood loss lo chaala mandiki ela untundi ante talanta pattesinaట్టు ఉంటుంది. సో ఈ తల పట్టేసి అండ్ తలకి సంబంధించిన సిమ్టమ్స్ ఏదైనా ఉంది అన్నప్పుడు వీ క్యాన్ గివ్ ఆఫ్ బెలడోనా. సో బెలడోనా ఈజ్ సడన్ ఆన్సెట్ రెమెడీ. సో అండ్ ఆల్సో ద పేషెంట్కి మనం లైక్ సిమ్టమ్స్ తీసుకునేటప్పుడు సడన్గా తలనొప్పి వస్తుంది బట్ ఇట్ గోస్ ఆఫ్ సడన్లీ అన్నప్పుడు వీ క్యాన్ థింక్ ఆఫ్ బెలడోనా. అండ్ నెక్స్ట్ ఈజ్ యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ చాలామందికి ఈ సిమ్టమ్తో పాటుగా ది అదర్ అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఉంటుంది లైక్ హెడ్ సిమ్టమ్స్ లైక్ హెడేక్స్ కానీ, లేదు అనుకుంటే దే వాంట్ టు బీ కోల్డ్. సో చల్లని ప్రదేశంలో ఉండటం కానీ, లేదంటే వేడి ప్రదేశంలో ఉండాలనిపించడం కానీ, లేదు ఫ్యాన్ కంపల్సరీ ఉండాలి అన్నప్పుడు కూడా చాలామందికి అనిపిస్తూ ఉంటుంది. సో వాంట్స్ టు బి ఫ్యాన్ ఆల్వేస్ మోర్ ఆఫ్ ఫ్యాన్గా ఎక్కువగా అవసరం పడుతుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సిమ్టమ్ అన్నప్పుడు వీ కెన్ బ్లైండ్లీ గివ్ ది కార్బోవిచ్. అండ్ దీంతో పాటుగా ఫీమేల్స్లో చూసుకున్నట్టయితే చాలామందికి ప్రొలాంగ్డ్ పీరియడ్స్ ఉంటాయి లైక్ మ్యాక్సిమం 3 to 4 daysలో మనకి అవుట్ఫ్లో ఆఫ్ ది బ్లడ్ అనేది ఆగిపోతూ ఉంటుంది. బట్ కొంతమందికి ఇట్ కంటిన్యూస్ ఫర్ 1 week or 10 days or 15 days.
అండ్ దీంతో పాటుగా కొన్ని ఇర్రెగ్యులారిటీస్ ఉన్నప్పుడు అండ్ దీంతో పాటుగా ఇంకేదైనా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నప్పుడు కూడా బ్లడ్ ఫ్లో అనేది ఎక్కువ జరుగుతుంటుంది. సో దానివల్ల ది అదర్ కాంప్లికేషన్స్ వస్తాయి. లైక్ జనరల్గా మన బాడీలో బ్లడ్ కంటెంట్ తక్కువైనప్పుడు, బ్లడ్ క్వాంటిటీ తక్కువైనప్పుడు మనకి నీరసంగా ఉంటుంది. లైక్ కొంచెం పని చేసినా సరే విల్ ఫీల్ సో టైర్డ్. అండ్ దీంతో పాటుగా ది అదర్ సిమ్టమ్స్ ఉంటుంది, హెయిర్ లాస్ ఉంటుంది, నెయిల్స్ చూసినట్టయితే నెయిల్స్ అన్ని బ్రిటిల్ అయిపోతూ ఉంటాయి. సో ఇలా మనకి చాలా సిమ్టమ్స్ కనబడుతూ ఉంటాయి. అండ్ దీంతో పాటుగా స్కిన్ అంతా ఒక పేల్ కలర్లో తయారవుతుంది. సో ఈ సిమ్టమ్స్కి మనకి ద బెస్ట్ డ్రగ్ ఇస్ చైనా. సో చాలా బ్లడ్ లాస్ అయిన తర్వాత వచ్చిన సిమ్టమ్స్ అన్నిటికీ కూడా మనకి చైనా అనేది చాలా బాగా వర్క్ చేస్తుంది. అండ్ దీంతో పాటుగా యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్, మనకి అసోసియేటెడ్ సిమ్టమ్స్ చాలా ఉంటాయి. బ్లడ్ లాస్ అయిన తర్వాత హెడేక్ ఉండొచ్చు, డెల్యూషన్స్ ఉండొచ్చు, ఇల్యూషన్స్ ఉండొచ్చు, చాలా ఉండొచ్చు. సో ఈ కేస్ ఈ డెలీరియం అనేది కనిపిస్తోంది పేషెంట్లో అన్నప్పుడు వీ క్యాన్ గివ్ హయోసైమస్ ఆర్ వీ క్యాన్ థింక్ ఆఫ్ హయోసైమస్ డిపెండింగ్ అపాన్ ది అదర్ అసోసియేటెడ్ సిమ్టమ్స్. అండ్ దాని తర్వాత చూసుకున్నట్టయితే మనకి లాక్సిస్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ రెమెడీ ఫర్ ద బ్లడ్ లాస్. సో లాక్సిస్ కూడా మనకి చాలా బాగా వర్క్ చేస్తుంది డిపెండింగ్ అపాన్, నేను మళ్ళీ చెప్తున్నాను, అవర్ హోమియోపతి ఈస్ ప్యూర్లీ డిపెండింగ్ అపాన్ ద సిమ్టమ్స్, నాట్ ద డయాగ్నోసిస్. సో పేషెంట్ యొక్క సిమ్టమ్స్ని బట్టి వీ హ్యావ్ టు ప్రిస్క్రైబ్ ద రెమెడీ. అండ్ దీంతో పాటుగా ది అదర్ డ్రగ్ ఇస్ ప్లాటినం. సో ఈ ప్లాటినం కూడా మనకి చాలా బాగా, ఇట్స్ అ ఫీమేల్ డ్రగ్. సో ఫీమేల్కి సంబంధించి ఎలాంటి సిమ్టమ్స్ అయినా ఫస్ట్ వీ హ్యావ్ టు థింక్ ఆఫ్. సో ఫస్ట్ మన మైండ్లోకి ప్లాటినం వస్తుంది. సో ప్లాటినంలో బ్లడ్ లాస్ ఎలా ఉంటుందంటే ప్రొఫ్యూజ్ ఉంటుంది అండ్ పార్ట్లీ లిక్విడ్ అండ్ సెమీ క్లాట్స్ ఎక్కువ ఉంటుంది. సో క్లాటెడ్ బ్లడ్ అవుట్ఫ్లో ఉన్నప్పుడు వీ కెన్ థింక్ ఆఫ్ ప్లాటినం. ది అదర్ మోస్ట్ ఇంపార్టెంట్ డ్రగ్ ఏంటంటే పల్స్టిల్లా. సో పల్స్టిల్లా ఈజ్ ఆల్సో ఫీమేల్ రెమెడీ. సో ఈ ఇంటర్మిటెంట్ బ్లీడింగ్ ఉంటుంది. సో చాలామందికి ఎవ్రీ 10 daysకి మెన్స్ట్రల్ సైకిల్ స్టార్ట్ అయిపోతుంటుంది, లేదంటే 20 daysకి స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. అండ్ దీంతో పాటుగా ఇన్ బిట్వీన్ పీరియడ్స్, సో ఇన్ బిట్వీన్ పీరియడ్స్ కూడా చాలామందికి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది ఫర్ 1 day 2 days. సో అలాంటప్పుడు వీ క్యాన్ గివ్ ఆఫ్ పల్స్టిల్లా. అండ్ అగైన్ ఐమ్ సేయింగ్ ది అదర్ అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు అండ్ ఆ సిమ్టమ్స్ ఈ డ్రగ్తో మ్యాచ్ అయినప్పుడు మాత్రమే వీ క్యాన్ ప్రిస్క్రైబ్ దీస్ రెమెడీస్. మన బాడీలో ఎక్కడైనా హెమరేజిక్ కండిషన్స్ ఉన్నప్పుడు, ఐదర్ డ్యూ టు ఇంజురీ ఆర్ ఫీమేల్స్లో ఈ మెన్స్ట్రల్ సైకిల్కి సంబంధించిన బ్లీడింగ్ అవుతున్నప్పుడు కూడా, ఆర్ ఎల్స్ ఇన్ ఎనీ అదర్ పార్ట్ ఆఫ్ అ బాడీ బ్లీడింగ్ అవుతున్నప్పుడు, సో మనం ఆ బ్లీడింగ్కి ద రీజన్ చూడాలి, ద అసోసియేటెడ్ సిమ్టమ్స్. సో బ్లీడింగ్ అవుతున్నప్పుడు లేదంటే బ్లీడింగ్ బ్లడ్ లాస్ అయిన తర్వాత వచ్చిన సిమ్టమ్స్కి మనం సిమ్టమ్స్ చూసుకోవాలి. అండ్ దీంతో పాటుగా ద క్వాలిటీ and the quantity and also the nature of the blood loss. So these are few drugs for the hemorrhagic conditions. So yes, this is all about today's video. If you like the video, please do subscribe to my channel. Thank you. And also మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా లేదు అనుకుంటే, if you want to share anything with me, comment me in the comment box. Thank you.